ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనంతపురం నోటిఫికేషన్ అనేది అవుట్సోర్సింగ్లో ఇచ్చారు. ఇది ఏవే పోస్టులు అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఐటీ మేనేజర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో వెబ్సైట్ ఏదబ్బా అంటే anantapuramu.ap.government.in అంటే అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ ఆన్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ APSHCL అనంతపురము డ్యూరింగ్ ద ఆఫీస్ వర్కింగ్ డేస్లో అంట 10:30 AM to 5 PM. రిక్వైర్డ్ సర్టిఫికేట్ అండ్ అప్లికేషన్ ఆర్ బిఫోర్ 5 PM లోపల మనం సబ్మిట్ చేయాలా. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చి 5 PM to 5 PM అయితే లోపల 31 అక్టోబర్ 31, 2021 సంబంధించి మనం ఇవ్వాలని ఇచ్చారు దీంట్లో. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం చేయాలి. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది మీకు ఉంచుతాను. సో దీనికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ సంబంధించిన విషయాలు దీంట్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 5th, 4th, 5th, 6th ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ ఎక్కడ చదివాం, ఏ డిస్ట్రిక్ట్లో వస్తాం మనం అనేది డిక్లరేషన్ మనం వేయాలి. ఇక్కడ క్యాండిడేట్ ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ చేయాలి. తర్వాత SSC మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్, డిగ్రీ దాంట్లో MCA ఆర్ బీటెక్, CSC, బీటెక్, CSIT, లాస్ట్ డేట్ సర్టిఫికేషన్ ఇష్యూ అంటే లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది తీసుకొని పోవాలా. స్టడీస్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్ చదివా అంటే 4 to 7 years పీరియడ్ SSC ఈక్వల్ అంటే ఎక్కడ చదివా ఇంకా తనే దీంట్లో ఇవ్వాలి. అంటే ఫిజికల్ సర్టిఫికేట్ దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే ఇవ్వాలి. సో అప్లికేషన్ వితౌట్ రిక్వైర్డ్ అంటే మన దానికి సంబంధించినటువంటి ఏమన్నా సరే మనం మెన్షన్ వాళ్ళు చెప్పినటువంటి దీంట్లో 9 దాంట్లో ఏదో ఒకటి మనకు సంబంధించినటువంటి ఈకుంటే రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పర్స్పెక్టివ్ చూడండి దీంట్లో అంటే ఏ పోస్ట్లో ఇంకా అనేది ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సంబంధించినటువంటి పోస్టులు వచ్చి ఐటీ మేనేజర్ అన్నమాట. ఐటీ మేనేజర్ వచ్చి ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చి MCA ఆర్ బీటెక్ కంప్యూటర్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ మినిమం ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి శాలరీ వచ్చి 25,000 శాలరీ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ విత్ PGDCA లేదా BSc కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, MCA, బీటెక్ కంప్యూటర్ అన్నమాట. వాళ్ళకి వచ్చి 15,000 శాలరీ అనేది ఉంటుంది. అవుట్సోర్సింగ్ సోర్స్లో ఇవి గైడ్లైన్స్. దీంట్లో ఏమున్నాయంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలా. 10th క్లాస్ మార్క్స్ అనేది 10th క్లాస్ మార్క్స్, ఇంటర్ మార్క్స్, డిగ్రీ, PGDCA సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్ ఉన్నాయి, MCA మనకి ఏ సర్టిఫికేట్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవన్నీ మొత్తాన్ని కూడా ఎన్క్లోజ్ చేయాలి. సో ఏజ్ చూసానుకో OC క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి కంప్లీట్ 42 years కంప్లీట్ కాకూడదు ఈ డేట్కి 30 సెప్టెంబర్ 2020 SC, ST, BC క్యాండిడేట్ హ్యావ్ నాట్ అంటే 47 years వీళ్ళకి కంప్లీట్ కాకూడదు. 47 పైన ఉండకూడదు, 47 కింద ఉండాలన్నమాట వీళ్ళకి సంబంధించి. సో దీంట్లో రిజర్వేషన్ ఎలా ఉన్నాయంటే ఐటీ మీద వచ్చి మనం క్వాలిఫికేషన్ చూసుకున్నాం. MCA, బీటెక్ కంప్యూటర్ ఫస్ట్ క్లాస్ తీసుకుంటే రోస్టర్ 1 వచ్చి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్. సో దీనికి సంబంధించి ఎటువంటి రూల్స్ ఏం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రము రోస్టర్ 90 మైనారిటీస్ మాత్రమే. మైనారిటీకి ఒక పోస్ట్ ఉంది, ఉమెన్స్ సంబంధించేది కూడా. నెక్స్ట్ వచ్చి ST వాళ్ళకి ఉమెన్స్కే ఉంది. తర్వాత BC వాళ్ళకి ఉమెన్సే, ఓసీ వాళ్ళకి కూడా ఉమెన్సే ఉంది. మొత్తం 5 పోస్టుల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఓసీ వాళ్ళ అంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఉమెన్స్కే ఇది తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు లోపల అంటే టెక్నికల్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ నేషనల్. సో ఎగ్జామ్ కూడా అనేది వీళ్ళకి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకొని దీన్ని తీసుకుంటారన్నమాట. ఈ రోజు ప్రకారం వాళ్ళకి ఫిల్ చేస్తారన్నమాట. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే November 10, 2020 వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలంటే బేసిక్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ పొందండి. థ్యాంక్ యూ.